హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఎక్సెప్ట్ ఆపరేటర్ గురించి చూద్దాం. See, the except operator in SQL Server is used to return unique rows from the left query, which is not present in the right query's result. మనం టూ రిజల్ట్స్ని ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ టూ బట్ వన్ అండ్ టూ రిజల్ట్ సెట్స్ నుంచి మనం ఎక్సెప్ట్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు లెఫ్ట్ క్వరీలో ఇన్క్యూ రోస్ ఏదైతే ఉంటాయో అంటే రైట్ క్వరీలో లేని రోస్ ఏదైతే ఉంటాయో ఆ రోస్ మాత్రం మనం ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. లైక్ ఇక్కడ చూడండి ఎంప్లాయ్ ఇండియా ఎంప్లాయ్ యూకే. సో ఈ ఎంప్లాయ్ ఇండియా నుంచి ఎంప్లాయ్ ఇండియా యూకేలో కామన్గా ఉన్నాయి ఈ రెండిట్లో కామన్గా ఉన్నాయి కాకుండా ఈ ఎంప్లాయ్ ఇండియాలో మిగిలిన రికార్డ్స్ మనం గెట్ చేయాలి అంటే ఎక్సెప్ట్ అనేది యూస్ చేస్తాం. సి ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సో ఎంప్లాయ్ యూకే అండ్ ఎంప్లాయ్ ఇండియా. Select ID, name, gender from employee India, except employee UK. So చూడండి select start from employee India. ఫస్ట్ దీనిలో చూడండి ఎంప్లాయీ ఇండియాలో సమ్ రికార్డ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ టూలో కూడా సమ్ రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఎంప్లాయీ టూలో ఎంప్లాయీ వన్ టూలో కామన్గా ఉన్న రికార్డ్స్ కాకుండా ఎంప్లాయీ ఇండియాలో రిమైనింగ్ రికార్డ్స్ ఏమున్నాయో మనం గెట్ చేసుకున్నాం కదా. చూడండి ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ప్రణయ మెయిల్. ఇది ప్రణయ మెయిల్ ఫస్ట్ టేబుల్లో ఉంది, ఇక్కడ టేబుల్లో లేదు చూడండి. అలానే ప్రీతి. సో ప్రీతి ఇక్కడ ఉంది బట్ ఇక్కడ లేదు. అలానే అనురాగ్ ఇక్కడ ఉన్నాడు అండ్ ఇక్కడ లేడు చూడండి. క్లియర్ అంటే ఈ రెండిట్లో కామన్గా ఉన్నాయి కాకుండా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో ప్రియాంక ఉంది కదా, సుబ్రత్ ఉన్నారు కదా, సో అవి కాకుండా రిమైనింగ్ రోస్ ఎక్సెప్ట్ అనేది మనం అలా యూస్ చేస్తాం అనమాట. రైట్. అండ్ సపోజ్ మనం యూకేకి సంబంధించిన రికార్డ్స్ గెట్ చేసుకోవాలనుకున్నాం ఇండియాలో లేనివి, సో అప్పుడు వైస్ వర్సా. సో ఇక్కడ చూడండి జేమ్స్ అనేవాడు లేడు అండ్ అలానే సారా లేడు, అలాగే పామ్ లేడు. రైట్. మన ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ టేబుల్ ఆ టేబుల్ ఫస్ట్ రిజల్ట్స్ దాని నుంచి మాత్రమే మనకి రికార్డ్స్ అనేవి రిటర్న్ అవుతాయి మనకి. క్లియర్. అండ్ అలానే ఆర్డర్ బై క్లాస్ మనం చెప్పుకున్నట్టు లాస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో మనకి ఇవ్వాలి. రైట్. అండ్ ఇక్కడ చూడండి దీనిలో శాలరీ అనేది గ్రేటర్ దాన్ 50,000 అని తీసుకున్నాం ఫస్ట్ ఎంప్లాయీస్ టేబుల్లో. అండ్ అలానే ఇక్కడ కూడా చూడండి వేరే దానిలో శాలరీ అనేది గ్రేటర్ దాన్ 60,000 తీసుకున్నాం. ఆర్డర్ బై నేమ్. సో ఆర్డర్ బై అనేది ఇక్కడ కూడా సేమ్ యూనియన్ వాళ్ళు ఎలా అయితే యూజ్ చేస్తున్నామో ఆర్డర్ బై అనేది కూడా లాస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాంతో పాటు యూజ్ చేయాలి. ఎక్సెప్ట్ ఆపరేటర్ కూడా. క్లియర్. సో ఇక్కడ చూడండి ఎక్సెప్ట్ అండ్ నాట్ ఇన్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. రైట్. సో మనం నాట్ ఇన్ కూడా మనం చేసేది అదే కదా. సపోజ్ నాట్ ఇన్ అంటే లైక్ మనం లిస్ట్ ఇస్తాము, సో ఆ లిస్ట్ లో లేనిది రికార్డ్ ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం రెండు రిజల్ట్స్ ని మనం కంపేర్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెప్ట్ అండ్ నాట్ ఇన్ ఆపరేటర్? లైక్ ఫస్ట్ ఇక్కడ చూడండి ఎక్సెప్ట్ ఆపరేటర్ వచ్చేసి టేబుల్ 1 టేబుల్ ఏ లైక్ డీటెయిల్స్ గెట్ చేసుకుందాం. టేబుల్ 1 టేబుల్ ఏ యాక్చువల్గా నేను టేబుల్స్ క్రియేట్ చేశాను. టేబుల్ 1 టేబుల్ ఏ. రైట్.
సో ఇక్కడ మనం ఏ కాలమ్స్ తీసుకుంటున్నాం? ఐడి, నేమ్, జెండర్, డిపార్ట్మెంట్. జెండర్, డిపార్ట్మెంట్ ఫ్రమ్ టేబుల్ ఏ. టేబుల్ బి. లెట్స్ చెక్ ఇట్ వన్స్. చూడండి, ఈ రెండు టేబుల్లో లేనివి అంటే టేబుల్ ఏలో ఉన్నవి, టేబుల్ బిలో లేనివి, లైక్ ఇది ఒకటే వచ్చింది మనకి ఇందులో. క్లియర్? ఒక రికార్డ్ మనకి డిస్ప్లే అయింది. అండ్ నౌ యూజింగ్ నాట్ ఇన్ అనేది యూజ్ చేద్దాం. రైట్? నాట్ ఇన్. సో సెలెక్ట్ సేమ్ డీటెయిల్స్ ఫ్రమ్ టేబుల్ ఏ వేర్ ఐడి నాట్ ఇన్ సెలెక్ట్ చేద్దాం. Same thing. Where ID not in, select ID from table B. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. See, the same result can also be achieved using the not in. Not in యూస్ చేస్తే కానీ సేమ్ రిజల్టే వస్తుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెప్ట్ అండ్ నాట్ ఇన్? సేమ్ రిజల్ట్ వస్తుంది కదా, మరి డిఫరెన్స్ ఏంటి ఎక్సెప్ట్ అండ్ నాట్ ఇన్? సి, ది ఎక్సెప్ట్ ఆపరేటర్ ఫిల్టర్స్ డూప్లికేట్ రోస్ అండ్ రిటర్న్స్ ఓన్లీ డిస్టింక్ట్ రోస్ ఫ్రమ్ ది లెఫ్ట్ క్వరీ that are not in the right query result, where not in doesn't filter the duplicate rows. Like, suppose నేను again ఈ టేబుల్ లోకి సమ్ వాల్యూస్ నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ ఏ. సేమ్ రికార్డ్స్ నేను ఎంటర్ చేయడానికి ట్రై చేశాను. సేమ్ రికార్డ్స్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను. రైట్? ఇన్సర్ట్ చేసాం సేమ్ రికార్డ్స్ని. అండ్ నౌ ఇప్పుడు ఈ రెండు క్వరీస్ మనం రన్ చేసి చూద్దాం. సో చూడండి డిఫరెన్స్. ఎక్సెప్ట్ అనేదేమో మనకి డిస్టింక్ట్ లైక్ డిఫరెంట్ డూప్లికేట్ రోస్ని మనకి అవాయిడ్ చేసింది. రైట్? డిస్టింక్ట్ చేసింది. అండ్ ఇక్కడ నాట్ ఇన్, ఏదైతే నాట్ ఇన్ యూస్ చేస్తున్నామో అక్కడ డూప్లికేట్ రోస్ని కూడా కన్సిడర్ చేస్తుంది. క్లియర్? సో ఇది మే డిఫరెన్స్ జాగ్రత్తగా గమనించండి. క్లియర్? అండ్ ది ఎక్సెప్ట్ ఆపరేటర్ ఎక్స్పెక్ట్స్ ది సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ది బోత్ queries, whereas not in కంపేర్ సింగిల్ కాలం ఫ్రమ్ ది query. లైక్ ఇక్కడ నార్మల్గా తీసుకుంటే సేమ్ లైక్ ఈ రెండు ఎక్సెప్ట్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు సేమ్ కాలమ్స్ని తీసుకుంటున్నాం మనం ఎక్సెప్ట్ యూస్ చేసినప్పుడు. బట్ ఇక్కడ నాట్ అని తీసుకున్నప్పుడు మనం కాలమ్స్ డిఫరెంట్ కాలమ్స్ తీసుకున్నాం. బట్ ఇక్కడ వేర్ ఐడి కండిషన్ ఏదైతే ఇస్తున్నామో, దేని మీద అయితే కండిషన్ రాస్తున్నామో జస్ట్ ఆ కాలం ఒక్కటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. క్లియర్? సో దిస్ ఈస్ మేజర్ డిఫరెన్స్ ఈ రెండింటికి కూడా. క్లియర్? సో ఎక్సెప్ట్ అనేది ఏ కేసులో యూస్ చేస్తాం అనేది ఒక ఐడియా క్రియేట్ అయిందని అనుకుంటున్నా. అండ్ లాస్ట్ వన్ ఇంటర్సెక్ట్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.